ఇదిలో ఉన్నటువంటి నీ ఒక తీర్మానం తీసుకో. ఈరోజు ప్రభువా, నీ కొరకు నేను ఈరోజు బ్రతకడానికి నేను తీర్మానం తీసుకుంటున్నాను. నువ్వు మాట్లాడితే నేను సరి చేసుకుంటాను, నేను దిద్దుకుంటాను, నా బ్రతుకును మార్చుకుంటాను. ఈ రాత్రి వేళ సమయంలో ప్రభు నువ్వు నాతో మాట్లాడు ప్రభువా. నన్ను దాటి వెళ్ళొద్దయ్యా. నీ వాక్యము నన్ను బ్రతికించేదయ్యా. జుంటి తేనె దారుల కన్నా మధురమైన నీ మాటలు నాకు వినిపించు ప్రభువా. నాకు కావాలయ్యా. వాక్యమైన యేసయ్యా, కృపా సత్య సంపూర్ణ ఈ లోకానికి దిగి వచ్చినావు తండ్రి. పాపులమైన, నీచులమైన, దుర్మార్గులమైన మమ్మల్ని బ్రతికించినావు. ఎస్, ఈ రాత్రి వేళ సమయంలో మాకు కావాలి. అడుగుతావా తల్లి? ఎవరు మౌనంగా ఉండదు, అందరూ కూడా ప్రార్థన చేయాలి. ప్రార్థన ప్రార్థన ప్రార్థన. నేను ప్రార్థన చేయబోతున్నాను మీకోసం. ఇక ఎవరు మౌనంగా ఉండద్దు. రెండు చేతుల ఆకాశం వైపు చాపుదాం. రెండు చేతుల ఆకాశం వైపు చాపుదాం. ప్రభువా, మా దిక్కు నీవేనయ్యా. మా దిక్కు నీవేనయ్యా. దయచూపు యేసయ్యా. మా దైవము నీవేనయ్యా. కరుణించు యేసయ్యా. నువ్వు మాత్రమే చేయగలవయ్యా. నీవు మాత్రమే చేయగలవు. నీవు మాత్రమే చేయగలవయ్యా. అందరం నీవు మాత్రమే చేయగలవయ్యా. నీవు మాత్రమే చేయగలవు. మా దిక్కు నీవెనయ్యా. మా దైవము నీవెనయ్యా. మళ్ళా మా దిక్కు నీవెనయ్యా. నీవు మాత్రమే చేయగలవయ్యా. నీవు మాత్రమే చేయగలవు. నీవు మాత్రమే చేయగలవయ్యా. నీవు మాత్రమే చేయగలవు. మా దిక్కు నీవెనయ్యా. మా దైవము నీవెనయ్యా. బిగరగా మా దిక్కు నీవెనయ్యా. మా దైవము నీవెనయ్యా. నువ్వు మాత్రమే చేయగలవయ్యా. నీవు మాత్రమే చేయగలవు. నీవు మాత్రమే చేయగలవయ్యా. నీవు మాత్రమే చేయగలవు. ఎస్, ఈ రాత్రి వేళ సమయంలో ఒక చిన్న ప్రార్థన చేస్తావయ్యా. నువ్వే మా దిక్కని నీ సన్నిధిలోనికి వచ్చామయ్యా. మా దైవం నీవే. మమ్మల్ని లేవనెత్తే దేవుడు నువ్వేనయ్యా. మమ్మల్ని స్వస్థపరిచే దేవుడు నువ్వేనయ్యా. మమ్మల్ని బాగు చేసే దేవుడు నువ్వేనయ్యా. ఈ రాత్రి వేళ సమయంలో అయ్యా మమ్మల్ని దాటి వెళ్ళొద్దు ప్రభువా. కన్నీరుగా చదువుతావా? కన్నీరుగా చదువుతావా? దేవుని సన్నిధిలో యేసయ్యా, నువ్వు నాకు కావాలి ప్రభువా. యేసయ్యా, మా కుటుంబంలో ఉన్న పరిస్థితిని ఎరిగిన దేవుడు అయ్యా. భయంకరమైనటువంటి ప్రమాదాలు, భయంకరమైన ఆపదలు, భయంకరమైన సమస్యలు, భయంకరమైన చిక్కుల నుండి, ప్రాణాపాయాల నుండి రక్షించిన దేవా, నీకే స్తోత్రం 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 స్తోత్రం. ఎస్ తండ్రి, కనుమరుగైపోవలసిన జీవితాలను సైతం బ్రతికించిన దేవుడు. ఈ రాత్రి వేళ సమయంలో దేవుని సన్నిధిలో తల్లి చెల్లి యొక్క అన్నా విను. ఈరోజు నువ్వు దేవుని స్తుతిస్తే, దేవుని మహిమపరిస్తే, దేవుని ఆరాధిస్తే నిన్ను పట్టి పీడించిన శాపం యేసునామములో తొలగిపోనుగాక. ఈ రాత్రి వేళ సమయంలో ఆత్మతో సత్యంతో ప్రభుని ఆరాధిస్తున్నప్పుడు, ప్రభుని మహిమపరుస్తున్నప్పుడు, ప్రభుని గణపరుస్తున్నప్పుడు పునాదులు కదిలిపోతున్నాయి. సైతాను పునాదులు యేసునామములో ఈ కార్యంలో జరుగును గాక. ఈరోజు హృదయపూర్వకంగా ప్రభుని మహిమపరుస్తావా? ఉన్న చాటునే నువ్వు ఏ స్థలంలో నిలిచినావో, ఏ ప్రాంతంలో నువ్వు ఉన్నావో, ఉన్న చాటునే యేసయ్యా, నువ్వు నాకు కావాలయ్యా. నీ వాక్యపు వెలుగు చేత మమ్మల్ని నింపు ప్రభువా. నీ వాక్యపు వెలుగు చేత మమ్మల్ని నింపు. చిన్న ప్రార్థన కన్నీరుగా అడుగుతున్నాను. ఎక్కువ సమయం లేదు, ఇక ముందుకు వెళ్తా ఉన్నాం. ఈరోజు ఈ రాత్రి వెలుసు అయ్యా, ఇంతవరకు అయ్యా ఎన్నోసార్లు నీ మాట నేను తృణీకరించాను, ఎన్నోసార్లు నీ మాటను త్రోసివేశానయ్యా. ఈరోజు నేను సరి చేసుకుంటానయ్యా, నేను దిద్దుకుంటాను. నువ్వు నాతో మాట్లాడు, నన్ను దీవించి, నన్ను ఆశీర్వాదించి, నన్ను బలపరచు. నా మీద ఉన్న శాపము, పాపము, దోషము, చీకటి పోవాల ప్రభా, తొలగిపోవాల ప్రభా. ఎస్ 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 పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఉన్న చాటుని ఒక్క మాట అడుగు యేసయ్యా, నువ్వు నాతో మాట్లాడు.
నన్ను దాటి వెళ్ళొద్దు. జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశున్నది. తీరునా నా కోరిక చేరితి ప్రభు పాదల చెంత. తీరునా నా కోరిక చేరితి ప్రభు పాదల చెంత. జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఆశున్నది. కూర్చుండుటలో నిలుచుండుటలో మాట్లాడుటలో ప్రేమించుటలో అందరం కూర్చుండుటలో నిలుచుండుటలో మాట్లాడుటలో ప్రేమించుటలో నీలాగే నడవాలని నీ చిత్తం నెరవేర్చాలని అందరం నీలాగే నడవాలని నీ చిత్తం నెరవేర్చాలని. ఎస్, రాత్రి వేళ సమయంలో నీలాగా నడవాలయ్యా. నీలాగే నేను ఈ లోకంలో బ్రతకాల, జీవించాలా. నీ కుమారుడిగా, నీ కుమార్తెగా, నీ నామానికి మహిమ తెచ్చే బిడ్డగా నేను బ్రతకడానికి ఈరోజు నాకు వాక్యాన్ని వినిపించు ప్రభువా. నీ కొరకు నేను జీవిస్తానయ్యా. మరణం వరకు నమ్మకంగా బ్రతుకుతానయ్యా. ఈరోజు నీ వాక్యంతో నాతో మాట్లాడు, నన్ను ధైర్యపరచు, నన్ను ఊపిలో నుండి పైకి లేవనెత్తయ్యా. ఎస్, ఈరోజు ఒక చిన్న ప్రార్థన చేస్తావు. ఉన్న చోటనే నేను ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, కృపా కనికరం కలిగిన దేవా, నీలాగే నడవాలని ఆశ ఉందయ్యా. అయ్యా, నాకు ఆశను తీర్చయ్యని ఎందరైతే ఈరోజు ఈ రాత్రి వేళ సమయంలో మొరపెడుతున్నారో విలువైన వాక్య సందేశం మీరు వినిపించండి ప్రభువా. నన్ను పూర్తిగా మరుగుపరచండి అయినా, ఆటంకాలు తొలగించండి అయినా. అయ్యా, సైతాను శోధనలు తొలగించండి అయ్యా. వాక్యము ధారాళంగా రాకుండా అడ్డుపడుతున్న ప్రతి శోధన యేసునామములో తొలగిపోను గాక. ప్రతి ఒక్కరి జీవితాల్లో వాక్యం అనే విత్తనం ఫలించని బలమైన కార్యములు జరుగును గాక. నన్ను పూర్తిగా మరుగుపరిచి విలువైన సందేశం ప్రభు మీరు వినిపించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థనతో ప్రారంభిస్తున్నాము తండ్రి.